నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పోటీ ప్రపంచంలో యువత పరుగులు తీస్తోంది. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. ప్రశాంతత కోసం, విజయ తీరాలు అందుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు యువతకు కావాల్సింది దిశానిర్దేశం. అది 100 ఏళ్ల క్రితమే భారతదేశానికి అందించాడు స్వామి వివేకానంద. ఆ స్ఫూర్తి గ్రహించని పాపం మనదే. ఆయన అందించిన సూత్రాలు ఆకలింపు చేసుకుని ఆచరిస్తే చాలు. యువత ఉక్కు సంకల్పంతో విజయ తీరాలకు సాగిపోతుంది. వివేకానందుని ప్రతి మాట నేటి యువతకు ఒక తారక మంత్రంగా పనిచేస్తుంది. ఆయన తత్వం మరో భగవద్గీత. ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి మేనేజ్మెంట్ గురువు స్వామి వివేకానంద అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా 1985లో ప్రకటించింది భారత ప్రభుత్వం. వివేకానందుడు ప్రవచించిన సూక్తులు 150 ఏళ్ల తర్వాత ఇప్పటికీ నిత్య నూతనమే. ఎన్నో ఒత్తిళ్ల మధ్య బతుకుతూ చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరం వివేకానందుని గురించి తెలుసుకున్నా, ఆయన సూక్తులు ఆచరించినా చాలు, ఎనలేని ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన వైపు ముందడుగు వేస్తుంది. And brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes. ప్రపంచ శాంతినుద్దేశించి 1893 సెప్టెంబర్ 11న వివేకానందుడు ప్రసంగించిన అమృత వాక్కులివి. 5 నిమిషాలే అంటూ మొదలైన ఆ ప్రసంగం అలా సాగిపోయింది. ఈ ఒక్క ప్రసంగం చాలు వివేకానందుడు అంటే ఏంటో చెప్పడానికి. దేశ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వివేకానందుని మాటలకు ముగ్ధులైపోయారు. నాయకత్వ లక్షణాలంటే అవే. నేటి యువతలో లోపిస్తున్నవి అవే. వివేకానందుడు వేదాంతి, తత్వవేత్తే కాదు, 100 ఏళ్ల క్రితమే ఇప్పటి తరానికి సరిపడా దిశానిర్దేశం చేసిన భవిష్య మార్గదర్శకుడు. నవతరానికి, యువశకానికి తొట్టతొలి మేనేజ్మెంట్ గురువు. ఒకరోజు బాధలో ఉన్న ఓ యువకుడు వివేకానందుని దగ్గరకు వచ్చి ప్రేమించిన అమ్మాయిని కోల్పోవడం కన్నా దారుణం ఇంకేమైనా ఉందా అని అడిగాడట. అందుకు స్వామి వివేకానంద, అవును ఉంటుంది. కోరిన దాన్ని పొందడంలో నీ మీద నీకున్న ఆత్మవిశ్వాసం, నమ్మకం కోల్పోవడం కన్నా దారుణం మరోటి లేదు అన్నారట. విజయానికి కావాల్సిన వనరులు ఏంటో 100 ఏళ్ల కిందటే చెప్పిన గొప్ప తత్వవేత్త వివేకానంద. నేటి తరానికి తమకేం కావాలో కూడా సరిగ్గా తెలియదు. 20 ఏళ్లకే ఒత్తిళ్లొస్తున్నాయి. 25 ఏళ్లకే న్యూనతలు దాపురిస్తున్నాయి. కోరిక నెరవేరకపోతే ఏం చెయ్యాలో వారికే తెలియడం లేదు. లక్ష్యాన్ని ఛేదించాలంటే ఏ దారిలో వెళ్లాలో అర్థం కావట్లేదు. అందుకే ఎప్పటికీ యువతకు మార్గదర్శనం యువ మంత్రం స్వామి వివేకానంద. You are the creator of your own destiny. Strength is life. వీక్నెస్ ఈజ్ డెత్ సెట్ బై స్వామి వివేకానంద. ఈ ఒక్క కొటేషన్ మనం ఫాలో అయితే మనం జీవితంలో అత్యున్నత స్థానానికి పోవడానికి మంచి అవకాశం ఉంది. ప్రజెంట్ జనరేషన్ కనుక దీన్ని ఉపయోగించుకుంటే మన దేశం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. 2020కి చైనాని బీట్ చేస్తుంది. తర్వాత ఇంకా 2050కి యుఎస్ని కూడా బీట్ చేస్తుంది. నవశకానికి మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస నిపుణుడు వివేకానంద. ఇందులో మరో వాదానికి తావులేదు. లక్ష్యం, వ్యక్తిత్వం, మనోసంకల్పం లాంటి విజయ సూత్రాల గురించి యువతకు ఆయన ఇచ్చిన మార్గదర్శకాలే నేటి మేనేజ్మెంట్ గురువులకు పెదాల శిక్ష. మన ఆలోచనల బట్టే మన వ్యక్తిత్వం ఉంటుంది. అందుకే ఆలోచనలు
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనకు ప్రాణం ఉంది. అవి మనతో పాటే ప్రయాణిస్తాయి. గెలుపోటముల కారణం మన చిత్తమే తప్ప పరిస్థితులు కాదు అన్నారు వివేకానంద. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకన్నా గొప్ప సూత్రం ఏముంది? వివేకానంద స్వామి అన్నారు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులని ఒక 100 మందిని నాకు ఇస్తే నేను ప్రపంచాన్ని శాసించగలుగుతానన్నారు. ఈ ఒక్క వాక్యం ద్వారా మనం వివేకానంద స్వామిజీకి యువత మీద ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశం యొక్క యువత నా సందేశాన్ని స్వీకరించి వాళ్ళు కార్యరంగంలో దూకి సింహాల్లాగా పనిచేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఆయన ఆశించారు. అందుకని నా కలలు, నా ఆకాంక్షలన్నీ వాళ్ళపైనే అని స్వామీజీ అన్నారు. ఆయన ఉద్దేశంలో యువత అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని కలిగి ఆ ఆదర్శాన్ని జీవితంలో సాధించడానికి నిరంతరము కృషి చేసేవాళ్ళు నిజమైనటువంటి యువత. మీ మెదడులో గొప్ప ఆలోచన మెదిలినప్పుడు అది శారీరక, మానసిక స్థితిలోకి రూపాంతరం చెందుతుంది. ఏకాగ్రత అంటే మనోశక్తి. ఆ శక్తే సామర్థ్యాన్ని, మిమ్మల్ని ప్రేరేపించే స్థైర్యాన్ని ఇస్తుంది. మానవ మెదడు శక్తి అపరిమితం. ఆలోచనపై ఎంత ఏకాగ్రత చేస్తే ఆచరణకు అంత శక్తి విడుదలవుతూనే ఉంటుంది. అంటే గెలుపు రహస్యం మన మస్తిష్కంలోనే ఉంది. ఇది నేటి యువతలో ప్రధానంగా లోపిస్తోన్న ఏకాగ్రత గురించి 100 ఏళ్ల కిందట స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన సిద్ధాంతం. నేడు ఏ కళాశాలలో బోధిస్తున్నారు ఇలాంటి విజయ సూత్రం? తెలివైన వాడు ఏ పనైనా తన మనసుకి నచ్చినట్లు మలుచుకుంటాడు, లేదా ఆ పనికి తగ్గట్లు తను మారతాడు అని చెప్పాడు ఆనందుడు. కష్టంతో కాదు, ఇష్టంతో పనిచేయాలన్న నేటి వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది ఇదే. వారి బోధనలో 30% భాగం వివేకానందుని పాఠశాల నుంచి వచ్చింది. ఇక లక్ష్యం గురించి ఆనందుడు చెప్పిన మాట వింటే లక్ష్య సాధనలో మనకు ఏనుగుల బలం వస్తుంది. ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఆలోచనే జీవితంగా మార్చుకోండి. దాని గురించే ఆలోచించండి, అదే కలగా జీవించండి. శరీరంలోని నరాల్ని ఆ ఆలోచనతోనే నింపేయండి. విజయమే వచ్చి మిమ్మల్ని భరిస్తుంది. ఇదే ఆనందుడు ప్రవచించిన గెలుపు సూత్రం. మహాత్మా గాంధీ అన్నాడు, ఒకవేళ నా దేశం పట్ల ఈరోజు ఇంత భక్తి పెరిగిందంటే నేను వివేకానందం చదవడం వల్ల నా దేశం పట్ల ఇంత భక్తి పెరిగిందని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు, వివేకానంద తెలుసుకోవాలంటే ఆయన రచనలు చదివితే భారతదేశం గురించి తెలుసుకోవచ్చని. నిరంతరం స్ఫూర్తినిస్తూ మనందరిని ముందుకు నడిపిస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని పెంపొందించుకోవడం కోసం వివేకానందం చదవడం వల్ల బలమే జీవితం, బలహీనతే మరణం అనే కొటేషన్ ఇస్తూ మనం సాధించగలం, మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేస్తూ ఉన్నాడు. ఆయన కొటేషన్ చెప్పారు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ యు రీచ్. అది మనం స్ఫూర్తిలో పెట్టుకొని నడిస్తే మనము మంచి లైఫ్కి లీడ్ అవుతాం. వ్యక్తిత్వం అనేది డబ్బు వల్లో, పేరు ప్రతిష్టల వల్లో, గొప్ప చదువు వల్లో రాదు. ముళ్లదారులు, మొండిగోడల్లాంటి అడ్డంకులు దాటుకుంటూ లక్ష్యానికి చేరువైనప్పుడు సిద్ధించేదే అసలైన వ్యక్తిత్వం. ఇది వివేకానందుని ఉవాచే. అన్ని రకాల మూఢనమ్మకాలకు భయమే కారణం. భయం పుట్టేది అజ్ఞానంలోంచే. దాన్ని తరిమేయండి. ప్రపంచంలో మూఢనమ్మకాలే ఉండవంటాడు ఆనందుడు. వివేకానందలో తత్వవేత్త, మనోవికాస నిపుణుడు, సమాజాన్ని బాగుచేసే వైద్యుడు, ఇలా ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక్కో రుగ్మతకు మందు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఆ మేరకు వనరులు మీ మస్తిష్కంలోనూ శరీరంలోనూ ఉన్నాయి. చచ్చిన గతం గురించి ఆలోచనెందుకు, భవిష్యత్తు ముందుండగా అని ఉత్తేజపరిచాడు వివేకుడు. మన పుడమికి కథానాయకులంటే ఇష్టం. అందుకే మీరు కథానాయకులుగా తయారు కండి. భయమే లేదని రొమ్ము విరిచి చెప్పండి. లక్ష్య సాధనకు అవసరమైతే నిప్పుల్లో కూడా దూకండి.
అని యువతను భావి భారత నిర్మాణానికి పురిగొల్పాడు. ఒక గంట సేపు ఒక పూజా గదిలో ఉండడం కంటే కూడా అదే ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్లో ఉండమని యువత అందరికీ సందేశాన్ని ఇచ్చిండ్రు. అంటే ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఆ కాలంలో అందరికీ పూజా గదిని వదిలిపెట్టి గ్రౌండ్లో ఉండడం అనేది చాలా విప్లవాత్మకమైన కొటేషన్స్. అది అందరినీ అది చాలా ఇన్స్పైరబుల్గా నాకు ఎక్కువగా నేను చాలా ఇష్టపడతాను ఆ కొటేషన్ని. ఇంతేనా, ఆయన చెప్పిన పాఠాలెన్నో. అసాధ్యమనేది నేటి యువతకు తెలియకూడని పదమని బోధించాడు. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న శక్తి నీకు తెలుస్తుందన్నాడు. ఇవన్నీ జీవన సత్యాలు. యువతకు తరగతి గదుల్లో చిన్నతనం నుంచి తప్పనిసరిగా బోధించాల్సిన విషయాలు. దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థలో మనోవికాస తరగతులు లేవు. ఉన్నత వ్యక్తిత్వానికి యువతకు వివేకానందుడు అందించిన సూత్రాలు విదేశీ విద్యాలయాలు తరగతులుగా బోధిస్తుంటే మన దేశంలో మాత్రం విస్మరిస్తున్నారు. మనిషి జీవితంలో యవ్వన దశ కంటే విలువైనదేదీ లేదు. గొప్ప జీవితం కావాలంటే జ్వలించే యవ్వనాన్ని సరైన విధంగా మలుచుకోవడంలోనే ఉందంటారు వివేకానంద. గొప్ప వ్యక్తిత్వం, గొప్ప జీవన శైలి ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో విజయానికి దిశానిర్దేశం చేస్తాయి. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనన్నది నరేంద్రుడి ప్రాథమిక సూత్రం. యువతకు దృఢమైన విశ్వాసాలు, సంకల్పాలు ఏర్పడుతున్నాయా అంటే ఏ కొద్ది మందిలోనో తప్ప కనిపించడం లేదు. వాటికి కారణాలు అనేకం. ఇదే దశలో తొందరపాటు అనే లక్షణము బలంగా ఉంటుంది. అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం. వివేకవంతమైన సహనం తొందరపాటనే జాడ్యాన్ని తరిమేస్తుంది. ఇదే యువతకు నరేంద్రుడు నిర్దేశించిన బాట. సిరియాలో ఆకలి కేకలు ప్రతిధ్వనిస్తున్నాయి. లక్షలాది మంది గుప్పెడి మెతుకుల కోసం వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. అక్కడ నెలకొన్న విపత్కర పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనాలై చర్మం కింద అస్థిపంజరాలు దాచి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వీళ్ల దుస్థితికి అక్కడి శక్తుల ఆధిపత్య పోరు ఒక కారణమైతే సామాన్య సిరియన్ల హక్కులు పట్టని అగ్రరాజ్యాల పోకడలు మరో కారణం. తొలుత చిన్న నిరసనగా మొదలై బషర్ నిరంకుశత్వం కారణంగా అంతర్యుద్ధమై ఆపై అరబ్ దేశాల కుట్రతో జాతుల వైరంగా మారింది. ఉగ్రమోకల చేరికతో అరాచకాలకు వేదికైంది. అంతిమంగా అతిపెద్ద మరుభూమిగా మారింది. ఎవరికి వారు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మధ్యయుగాలను గుర్తు చేస్తూ సామాన్యుల్ని బహిరంగ బందీఖానాలో ఖైదీలుగా మార్చారు. ఏ విధమైన సాయం అందకుండా చేసి ఆకలి చావులకు కారణమవుతున్నారు. మదయ అనే పట్టణంలో పరిస్థితి చేయి దాటిపోయింది. నెలల తరబడి ఏ సాయం అందక, తినడానికి తిండి దొరక్క ఎముకలు గుళ్లుగా మిగిలిపోయారు మదయావాసులు. వాళ్ల దీనగాథ విని చలించిన ఐక్యరాజ్య సమితి ఆ అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ముందుకు కదిలింది. ఆధిపత్య పోరులో సిరియా రావణకాష్టమైంది. 5 ఏళ్ల క్రితం మొదలైన తుపాకుల గర్జన ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. బాంబుల వర్షంతో దేశం మొత్తం రక్తసిక్తమైంది. ఎక్కడ చూసినా నెత్తుటి ధారలే, అనునిత్యం మారణ హోమమే. ప్రతి క్షణం ఏదో ఒక మూలన మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. అధికార ప్రతిపక్ష ఛాందస శక్తుల నడుపు చిక్కుకొని సగటు సిరియన్లు విలవిల్లాడిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. సిరియాలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు అద్దం పడుతుంది మదయా అనే చిన్న పట్టణం. లెబనాన్ సరిహద్దుకి దగ్గరలో ఉండే మదయా పట్టణం ప్రస్తుతం ఆకలి కేకలతో ప్రతిధ్వనిస్తోంది. 40,000 జనాభా ఉన్న మదయాలో కడుపు నింపుకోవడం కోసం కొందరు గడ్డి తింటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకొందరు పెంపుడు జంతువులను చంపుకొని తింటూ ఆకలి మంటలు చల్లార్చుకుంటున్నారు. వినడానికి అత్యంత కష్టంగానే ఉన్నా ఇది చేదైన అక్షర సత్యం.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్నారి అన్నం తిని వారం రోజులైంది. ఈ పసికందు పాలు తాగి దాదాపు నెల రోజులైంది. చర్మం కింద అస్థిపంజరాన్ని దాచుకుంటున్నట్లు కనిపిస్తున్న వీళ్ల దీన స్థితికి కారణం ఆధిపత్య పోరాటమే. ఇంత దారుణ స్థితిలో ఉన్న మదయా పట్టణం ఏ ఉగ్రమూక చెరలోనో లేక ఛాందస శక్తుల కబంధ హస్తాల్లోనో ఉందనుకుంటే పొరపడ్డట్టే. సాక్షాత్ సిరియా సైన్యం ఆధీనంలోనే ఉంది. ప్రజల బాగోగులు చూసుకోవలసిన అధ్యక్షుడు అసదుల్ బషర్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే మదయాలో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. బషర్ దళాలు మదయా చుట్టూ పద్మవ్యూహం పన్నాయి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, విద్యుత్, ఔషధాలు సహా ఏ ఇతర నిత్యావసరాలు పట్టణానికి చేరకుండా అష్టదిగ్బంధనం చేశాయి. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఏ సహాయం కూడా మదయాకు చేరడం లేదు. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేవు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో చక్కెర ధర $100 ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. మదయా పరిస్థితి తెలుసుకున్న అంతర్జాతీయ సమాజం ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు కదిలింది. ఐక్యరాజ్య సమితి తరఫున కొందరు ప్రతినిధులు అక్కడున్న 40,000 మంది అన్నార్థులకు కొన్ని రోజులు సరిపడా ఆహారాన్ని తీసుకువెళ్లారు. వీటితో పాటు ప్రభుత్వ చెరలో మగ్గుతున్న కెఫ్రయా, ఫోక్ ఊర్లకు సాయం అందించనున్నారు. ఈ 2 ఊళ్లలో దాదాపు 30,000 మంది అన్నార్థులున్నారు. ఒక్క మదయాలోనే కాదు, దేశంలో చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 45 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. మరో 4 లక్షల మంది పరిస్థితి మరీ దయనీయం. వీళ్లందరూ సైన్యం, ఛాందస శక్తులు, ఉగ్రమూకలు, ప్రతిపక్షాల ఆధీనంలోని 15 ప్రాంతాల్లో బహిరంగ బందీఖానాలో మగ్గుతున్నారు. ఈ 5 ఏళ్ల అంతర్యుద్ధంలో దాదాపు 2,70,000 మంది వరకు మరణించినట్లు అంచనా. చుట్టూ జరుగుతున్న మారణహోమాన్ని చూసి భయపడిపోయిన 1,10,00,000 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఒక 50 లక్షల మంది జాతుల వైరం కారణంగా సిరియాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారారు. ఇక మిగిలిపోయిన 1,50,00,000 మందిని సైన్యం, ఛాందస శక్తులు, ఉగ్రమూకలు ఊరిలో నుంచి బయటకు కదలనీయకుండా చేస్తున్నాయి. వేరే ఎవ్వరు వాళ్లకు సాయం అందించకుండా అడ్డుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఎవరైనా సాయం అందించడానికి వచ్చిన సమయంలో దేశ సైన్యం ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్న భయంతో ఉగ్రశక్తులు ఆ సాయాన్ని సగటు సిరియన్లకు చేరనివ్వడం లేదు. ఈ పరిస్థితులన్నింటికీ 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటనే కారణం. ఆ ఘటన సిరియా చిత్రనే మార్చేసింది. 2011 మార్చిలో సిరియా దక్షిణ ప్రాంతంలోని దేరా పట్టణంలో ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని ఆందోళనలు చెలరేగాయి. ఇవి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు. ఈ తరుణంలో కొందరు యువకులు గోడలపై బషర్కు వ్యతిరేకంగా కొన్ని నినాదాలు రాశారు. అవే ముందు రోజుల్లో సిరియా తలరాతనే మారుస్తాయని నాడు ఆ యువకులు ఊహించి ఉండరు. ఈ తరుణంలో సైన్యం ఆ యువకులపై తుపాకులు ఎక్కుపెట్టి రక్తపాతం సృష్టించింది. ఈ ఘటనతో దేశవ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. దేశాధ్యక్షుడు అసద్ దిగిపోవాలన్న డిమాండ్ దేశం మొత్తం ప్రతిధ్వనించింది. చర్చలతో సమస్యకు పరిష్కారం వెతకాల్సిన అసద్ సైన్యాన్ని రంగంలోకి దింపి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మార్చారు. లక్షలాది మంది రోడ్లపైకొచ్చారు. వీళ్లతో ప్రతిపక్షాలు జతకట్టాయి. వాతావరణం వేడెక్కింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అసద్ మరింత కఠిన వైఖరి ప్రదర్శించారు. క్రమంగా ఈ ఆందోళనలు శృతిమించి అంతర్యుద్ధానికి దారితీశాయి. లక్షలాది మంది పౌరులు తుపాకులు చేతపట్టారు. ఎవరికి వాళ్లు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరికొందరు అసద్కు మద్దతు పలికారు. ఇరు వర్గాల మధ్య పోరు సిరియాను కదన రంగంగా మార్చేసింది. 2012 చివరి నాటికి యుద్ధం సిరియా రాజధాని డమాస్కస్ సహా రెండో అతిపెద్ద నగరం అలెప్పోకి చేరింది. దేశం మొత్తం బాంబుల మోతతో ప్రతిధ్వనించింది. ఐరాసా లెక్కల ప్రకారం జూన్ 2013 నాటికి 90,000 మంది ఈ అంతర్యుద్ధంలో మరణించారు. ఆగస్టు 2014కి దాదాపు 2 లక్షల మంది మరణించగా 2015 చివరికి మృతుల సంఖ్య దాదాపు 2,60,000కు చేరింది. తొలినాళ్లలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సాగిన యుద్ధం ఆ తర్వాత జాతుల యుద్ధంగా మారింది. ఐసిస్ వంటి ఉగ్రతండాలు ప్రవేశించాయి. దేశంలోని అన్ని ప్రాంతాలు వివిధ వర్గాల చేతుల్లోకి వెళ్లాయి. క్రమంగా బందీఖానాలయ్యాయి.
ఇక మార్చి 2011 నుంచి సిరియాలో మానవ హక్కులకు విలువే లేకుండా పోయింది. అన్ని పక్షాలు యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. హత్యలు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు ఏ విధమైన నిత్యావసరాల సరఫరా లేకుండా అడ్డుకోవడం ద్వారా కిరాతకంగా వ్యవహరించాయి. ఈ మానవ హననం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి 2014లో ఒక తీర్మానం చేసింది. అన్ని పక్షాలు జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో ఆయుధాలు వీడాలని విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తిని అన్ని వర్గాలు బేఖాతరు చేయగా ఐసిస్ అరాచకాలకైతే అంతూ పంతూ లేకుండా పోయింది. వాళ్ల అభిమతాన్ని గౌరవించని వాళ్లను అత్యంత క్రూరంగా అంతమొందించింది. విదేశీయులను, కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకొని నెత్తుటేరులు పారించింది. అక్కడున్న వివిధ పక్షాలు వివిధ గ్రూపులుగా విడిపోయి ఒకదానిపై మరొకటి తుపాకులు పేల్చుకుంటూ నిత్య రణాన్ని సృష్టించాయి. అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి సిరియా నుంచి దాదాపు 40 లక్షల మంది వలసబాట పట్టారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు. ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద వలస. ఫలితంగా సరిహద్దు దేశాలైన జోర్డాన్, లెబనాన్, టర్కీకి వస్తున్న గాంధీసీకులకు ఉపాధి కల్పించడం తలకు మించిన భారమైంది. 2013 నుంచి మరింత అధికమయ్యాయి. దాదాపు 76 లక్షల మంది సిరియన్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేశంలోనే వలస వెళ్లారు. దాదాపు 1,10 లక్షల మంది ఇళ్లు వదిలి జీవిస్తున్నారు. ఇది 2011 అల్లర్లకు ముందున్న సిరియా జనాభాలో దాదాపు సగం. మొత్తంగా 1,22 లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 56 లక్షల మంది చిన్నారులేనని ఐరాసా పేర్కొంది. సిరియా వ్యాప్తంగా సాయం చేసేందుకు ఐరాసా నిధుల సమీకరణ మొదలుపెట్టింది. $840 కోట్ల సేకరించాలని 2014లో లక్ష్యంగా పెట్టుకోగా ఏడాది తర్వాత అనుకున్న లక్ష్యంలో సగానికి చేరుకోగలిగింది. ఈ 5 ఏళ్ల అంతర్యుద్ధ కాలంలో సిరియా దాదాపు $20,200 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. సిరియాలో ఉన్న ప్రతి 5గురిలో 4 నిరుపేదలే. 30% మంది సిరియన్లు అత్యంత దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. సిరియాలో వైద్య, విద్య, సాంఘిక సంక్షేమ రంగాలు పూర్తిగా పట్టుతప్పాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఐరాసా చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. సిరియాలోని వివిధ పక్షాలే కాక వివిధ దేశాలు కూడా సిరియా అంతర్యుద్ధంలో భాగస్వాములై వాటి వాటి ప్రయోజనాల కోసం రావణకాష్టం చల్లారకుండా జ్వాలలు ఎగరొస్తున్నాయి. సిరియా అంతర్యుద్ధం వివిధ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి వేదికగా మారింది. తొలుత పౌర తిరుగుబాటు, ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి అరబ్ సమాజంలోని సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య ఆధిపత్య పోరు కారణంగా జాతుల యుద్ధంగా మారింది. షియా అయిన అసద్కు మద్దతుగా ఇరాన్ పావులు కదుపుతుంటే సున్నీ ఉగ్రమూకలకు ఆయుధాలు సమకూర్చడం ద్వారా సౌదీ అరేబియా సిరియా సమస్యను మరింత సంక్లిష్టం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. వీటికి తోడు అగ్రరాజ్యం అమెరికా ప్రచ్ఛన్న శత్రువు రష్యా చేరికతో వివాదం మరింత ముదిరింది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు పనిచేస్తూ సిరియన్లను మర్చిపోయారు. అమెరికన్లను అత్యంత కిరాతకంగా చంపుతున్న ఐసిస్ పై యుద్ధం చేసేందుకు ముందుకు వస్తున్న వాషింగ్టన్ రాజకీయ పరిష్కారం ద్వారా సమస్య చక్కదిద్దేందుకు ఏ ప్రయత్నం కూడా చేయడం లేదు. రష్యా కూడా అసద్ వ్యతిరేకులపై బాంబుల వర్షం కురిపిస్తూ పరోక్షంగా అమాయకుల ప్రాణాలు తీస్తోంది. టర్కీకి దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఈ విధంగా ఒక చిన్న సమస్య చినికి చినికి గాలివానగా మారి అంతర్జాతీయ శక్తుల ప్రవేశంతో ఎప్పటికీ పరిష్కారం దొరకని సంక్లిష్ట స్థితికి చేరి లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటోంది. ఇకనైనా అంతర్జాతీయ శక్తులు వాటి స్వీయ ప్రయోజనాలు పక్కనబెట్టి సిరియా సమస్య పరిష్కారానికి నిజాయితీగా కృషి చేసినప్పుడే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.